125 కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 10 సంవత్సరాలు కూడా ఒక ఇల్లు ఇవ్వకపోయినా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఒప్పజెప్పాం. ఇంకొక 30,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రాసెస్ లో ఉన్నదని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతి కోసం 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ సహకారాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి సంవత్సరానికి 20,000 కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మహిళల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని మహిళల కోసం ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలకి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేసి 11,500 కోట్ల రూపాయల్ని వారికి శాంక్షన్ చేయడం జరిగింది.